హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్‌గా చేసుకునే వెజిటబుల్ పులావ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చేయటం కూడా చాలా ఈజీ. ముందుగా ఈ వెజిటబుల్ పులావ్ కోసం 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే పులావు పొడి పొడిలాడుతూ వస్తుంది. మీకు కావాలనుకుంటే ఈ బియ్యానికి బదులుగా బాస్మతి రైస్ వాడుకోవచ్చు. లేదంటే ఇలా సోనా మసూరి రైస్ అయినా బావుంటాయి. నేనైతే నార్మల్ రైసే వాడుతున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయి, 5, 6 పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా వేగేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు సరిగా వేగలేదంటే పచ్చివాసన వస్తుంది. మనకి పులావ్ టేస్ట్ కూడా బాగుండదు. అందుకని ఇవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పావు కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. పచ్చి బఠానీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కట్ చేసిన బంగాళదుంప ఒకటి, కట్ చేసిన క్యారెట్ ఒకటి, అలాగే కొంచెం బీన్స్ వేసుకుని వీటన్నిటిని ఒక 2, 3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే ఇందులోకి క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని కట్ చేసిన ఒక టమాటాను కూడా వేసుకోవాలి. టమోటాని ముందే వేసుకున్నారంటే మరీ మెత్తగా అయిపోతుంది కాబట్టి ఈ ముక్కలన్నీ కొంచెం వేగిన తర్వాత టమాటా వేసుకుంటే బావుంటుంది. టమాటా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున పోసుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. నీళ్ళు బాగా మరిగితేనే మసాలా ఫ్లేవర్ అంతా వాటర్‌లోకి దిగి మనకి పులావ్ టేస్ట్ అనేది బావుంటుంది. నీళ్ళు ఇలా మరిగిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోలేదు అనుకుంటే కనుక మరి కొంచెం ఉప్పు వేసుకోండి. మనం టేస్ట్ చేసినప్పుడు నీళ్ళు కొంచెం ఉప్పగా ఉంటేనే రైస్ ఉడికేసరికి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్‌ని నీళ్ళొంపేసి రైస్‌ని నీళ్ళల్లో వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 4, 5 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. నీళ్ళనేవి ఇలా కొంచెం ఎగిరిపోయిన తర్వాత ఇందులోకి ఒక నిమ్మ చెక్కని ఇలా రసం పిండి వేసుకోవాలి. ఇలా రసం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి సిమ్‌లోనే ఒక 15 నిమిషాల పాటు మగ్గనిస్తే మనకి వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోతుంది. ఈ వెజిటబుల్ పులావ్‌కి సైడ్ డిష్‌గా వెజిటబుల్ పన్నీర్ కర్రీ కానీ, లేదంటే పన్నీర్ కర్రీ కానీ, లేదా పెరుగు చట్నీతో తిన్నా కూడా చాలా బావుంటుంది. మీకు వెజిటబుల్ పన్నీర్ కర్రీ కావాలంటే నేను వీడియో అప్లోడ్ చేశాను. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. చూసారు కదా! ఒక 15 నిమిషాల తర్వాత పులావ్ ఎంత పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. ఇలా రెడీ అయిన పులావ్‌ని ప్లేట్‌లోకి తీసి సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ పులావ్ ఎలా తయారు చేయాలో చూసారు కదా! ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.